గ్రామాల్లో వీధి కుక్కలు, కోతులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలపై దాడి చేయడంతో పాటు రైతులు సాగు చేసే పంటలు ధ్వంసం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, వీటి నుంచి ప్రజలను రక్షించాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ క్యాంపు ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కుక్క కాటు, కోతి కాటు బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటూ వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారని వాపోయారు. కుక్కలు, కోతులు బెడద నుంచి ప్రజలను రక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. గత కొద్ది రోజుల నుంచి నేను గమనిస్తున్న ప్రకారం ఈ రాష్ట్రంలో అత్యంత తీవ్రమైనటువంటి ఒక విషయం, సమస్య ప్రజల్లో ఉంది. నేను మొన్న మా కౌన్సిల్లో కూడా మాట్లాడడం జరిగింది. అట్లాగే ఒక 4 రోజుల క్రితం ఆంధ్రజ్యోతిలో కూడా ఆర్టికల్ వచ్చింది. అలాగే ఈరోజు మీ సమక్షంలో ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ కూడా రాయడం జరుగుతుంది. కోతులు, కుక్కల బెడద మరియు దోమల బెడద ఇది ఎంత దుర్మార్గంగా పట్టి పీడిస్తుందనేది, ఎన్ని రకాల ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుందనేది, ఇది ప్రజలు అనేక గ్రామాలు నేను సందర్శించి నేను స్వయంగా అనుభవించాక